జనరల్‌గా మనందరం బాహ్యంగా అంటే ఫిజికల్‌గా చూసుకుంటే గనక బయట శరీరానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ నేపథ్యంలోనే మనం ఫుడ్ తీసుకున్నా అంటే హెయిర్‌కి సంబంధించి కావచ్చు, ఫిజిక్‌కి సంబంధించి కావచ్చు, జిమ్‌కెళ్తూ ఉంటాం. రకరకాల ఫుడ్స్ తింటాం. కానీ మనకి ఇన్నర్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి వాటి కోసం ఏం తినాలి? మూత్రపిండాల విషయానికొస్తే గనక అవి క్లీన్‌గా ఉండాలి, నీట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే గనక పుచ్చకాయ తినమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే పేగులుంటాయో, పేగుల ఆరోగ్యానికి సంబంధించి కూడా పెరుగు తినాలని చెప్తున్నారు. పెరుగులో గుడ్ బాక్టీరియా ఉంటుంది. అదే విధంగా ముఖ్యంగా చూసుకుంటే గనక అంటే పేగులకు సంబంధించి, మూత్రపిండాలకు సంబంధించి చూసాం కదా! కాలేయానికి సంబంధించి చూస్తే గనక చెరుకు రసం తాగాలని చెప్తున్నారు. ఇంకా మనం ఊపిరితిత్తులున్నాయి. అవి చాలా ఇంపార్టెంట్ కదా! ఈ మధ్య కాలంలో కోవిడ్ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో ఉదయమే చాలా ఫ్రెష్ ఎయిర్ పీలిస్తే గనక ఉదయం పూట పచ్చగా ఉన్నటువంటి చెట్లు లేదా పార్కులోకి వెళ్లి ఆ గాలి తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే పోతాయని చెప్పేసి చెప్తున్నారు. అదే విధంగా రక్తం శుద్ధవ్వాలంటే, రక్తానికి సంబంధించి కూడా బీట్రూట్ జ్యూస్ తాగమని చెప్తున్నారు. ఇక లాస్ట్‌గా మీ అందరికీ కూడా చాలా కావాల్సింది. ఆరోగ్యంగా మనం ఇన్నర్ హెల్త్, బయట హెల్త్ కాపాడుకున్న ఈ మధ్య కాలంలో అందరూ ఫేస్ చేస్తుంది ఏజింగ్ ప్రాబ్లమ్. రకరకాల టెన్షన్స్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏజింగ్ వచ్చేస్తుంది. ముడతలొచ్చేస్తున్నాయి. ఏజ్ పెరిగిపోతుందని చెప్తున్నారు కదా! దానికి పరిష్కారం ఏం చెప్తున్నారు తెలుసా? సోయాబీన్ గాని, అదేవిధంగా పుట్టగొడుగులు అంటాం గదా! అవి తింటే గనక ఏజింగ్ ప్రాపర్టీని ఇది ఆపుతుంది. అంటే వయస్సు పెరగడాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పేసి ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.